హాయ్ అండి, ముందొక వీడియోలో అమ్మ వాళ్ళ ఇల్లు వర్క్ జరిగేటప్పుడు చూపించాను కదండి. ఇప్పుడైతే వర్క్ పూర్తిగా కంప్లీట్ అయిపోయి గృహప్రవేశం కూడా చేసేసామండి. గృహప్రవేశం చాలా బాగా జరిగిందండి. ఏదో మాకున్నే దాంట్లో సింపుల్గా ఇలా కట్టుకున్నామండి. ఇవి రెండు పోర్షన్స్లో రెండు రూమ్లు ఉంటాయి. వెనకాల అయితే కొంచెం ప్లేస్ ఉందండి, కానీ ఇంకా మనీ లేక అక్కడికే ఆపేసాము. ఇంకెప్పుడైనా ఫ్యూచర్లో కట్టుకుందాంలే అనేసి. మేము 6th క్లాస్లో ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి శ్రీకాళహస్తికి అయితే షిఫ్ట్ అయ్యామండి. మా నాన్నమ్మ వాళ్ళ ఊరు శ్రీకాళహస్తి. ఇంకా వాళ్ళ కోసం అనేసి మేమైతే ఈ ఊరికి షిఫ్ట్ అయిపోయాము. హైదరాబాద్లో ప్లేస్ ఉంటే దాన్ని అమ్మేసి ఇక్కడికి వచ్చి అయితే ప్లేస్ కొని ఇల్లు కట్టారండి. ప్లాస్టింగ్ వరకు అయ్యింది. ఇంకా మనీ సరిపోక అలాగే ఆపేసి పాలు పొంగించుకొని ఇంట్లోకి అయితే వచ్చేసాము. ఇంకా అప్పటి నుంచి ఇల్లు వరకు అయితే చేయలేదండి. నేను 9th ఎండింగ్లో ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. ఇంకా అప్పటి నుంచి మా అమ్మ, నేను, మా సిస్టరు, మేము ముగ్గురమే. ఇంకా మా అమ్మ ఒకటే కష్టపడి మమ్మల్ని చదివించలేక ఇల్లుని పూర్తిగా కంప్లీట్ చేయలేక ఇంకా ఇల్లు అయితే అలాగే వదిలేసామండి. ఇంక ఇన్ని సంవత్సరాలు ఉండేసరికి ఇల్లు బాగా పగుళ్ళు వచ్చేసి ఇంకా చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా మా ఇద్దరికైతే మ్యారేజ్ అయిపోయిందండి. ఇంకా ఆవిడొక్కటే కాబట్టి కష్టపడి కొంచెం మనీ సేవ్ చేసుకుంటూ ఇల్లు వరకు అయితే కంప్లీట్ చేసేసింది. మాకు వెనక ఆస్తులేం లేవండి, కష్టపడి సంపాదించుకున్న దాన్నే సేవ్ చేసుకొని ఇల్లు అయితే కట్టుకున్నాము. ఇన్ని చెప్తున్నారు, మీరు హెల్ప్ చేయొచ్చు కదా అనుకుంటారేమో. మా పరిస్థితి కూడా అంతంత మాత్రమేనండి. అందుకే మేమే ఏం చేయలేక ఇంకా అమ్మ కష్టపడిన దాంతోనైతే ఇల్లు కట్టుకుంది. ఇంకా కొంచెం అప్పు కూడా చేసిందండి, దాన్ని ఇంకా నిదానంగా తీర్చుకోవాలి. డబ్బున్నప్పుడు అవసరాలకి రిలేటివ్స్ వస్తారు, కానీ డబ్బులు లేనప్పుడు ఆదుకోవడానికి ఎవరు రారు కదండి. అలాంటి పరిస్థితి అన్నమాట మాది కూడా. ఎవరి కోసమైతే పుట్టిన ఊరిని, చదువుల్ని, మంచి లైఫ్ని వదిలేసి వచ్చామో వాళ్ళెవరు కూడా ఇప్పుడు మాతో లేరండి. మా నాన్న చనిపోయిన 1 monthకి అంతా మమ్మల్ని వదిలేశారు. కనీసం ఎలా ఉన్నావని అడిగే పరిస్థితి కూడా లేదు వాళ్ళ నుంచి. నాకు తెలిసినంత వరకు ఈ రోజుల్లో మన గురించి మనమే ఆలోచించుకోవాలండి. మనకెవరు సహాయపడతారని అయితే ఆలోచించకూడదు. ఎవరికి వాళ్ళ లైఫ్ ఉన్నప్పుడు మన గురించి ఎవరు ఆలోచిస్తారు చెప్పండి. ఇన్ని కష్టాలు పడి ఈ ఊరికి వచ్చినందుకు నాకు జరిగిన మంచి ఏదైనా ఉందంటే అది మంచి హస్బెండ్ దొరకడమేనండి. ప్రతి విషయంలో కూడా నన్ను సపోర్ట్ చేస్తాడు, అన్నిట్లో కూడా నన్ను అర్థం చేసుకుంటారు. ఇంత మంచి హస్బెండ్ దొరకడం నాకు నిజంగా అదృష్టం అండి. సపోర్ట్ చేయడం అంటే నేను తానా అన్న ప్రతిదానికి తందానా అనడం కాదు, కానీ ఏదైనా మంచి అయితే మంచి అని చెప్తారు, సపోర్ట్ చేస్తారు. ఏదైనా చెడు ఉంటే ఇలా చేయకూడదని అయితే సపోర్ట్ చేస్తారు, అలా అన్నమాట. మొత్తానికి నాకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నా వెనక నిలబడి నన్ను సపోర్ట్ చేసే హస్బెండ్ దొరికినందుకు నేను నిజంగా అదృష్టవంతురాలనే. ప్రతి లైఫ్లో ఒడిదుడుకులు అనేటివి కామన్గా ఉంటాయండి. వాటిని ఎదుర్కొని నిలబడి ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నప్పుడే ఆ బంధం అనేది గట్టిగా ఉంటుంది. చిన్న విషయాలకు పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా అందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఇదండి సింపుల్గా వ్లాగ్. గృహప్రవేశం రోజు మా గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. గృహప్రవేశం రోజు పాలు పొంగించడం, అలాగే ఏం స్పెషల్ చేసుకున్నానో అన్నీ కూడా చూపించాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.